భీమవరంలో రాష్ట్ర స్థాయి ఆర్ఎంపీ పీఎంపీ సమావేశం ఘనంగా జరిగింది. శ్రీ విజయాస్ కోస్టల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీజనల్ వ్యాధుల గుర్తింపు, నివారణలో ఆర్ఎంపీల పాత్ర కీలకమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. గ్రామీణ వైద్య వ్యవస్థకు ఆర్ఎంపీలే మొదటి సంపర్క కేంద్రాలుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈరోజు ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ మన విజయ కోస్టల్ కేర్ హాస్పిటల్ తరపున ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి రావటం జరిగింది. ఇక్కడున్న ఆర్ఎంపీలు వీళ్ళందరికీ కూడాను మనకి ఫస్ట్ ఎయిడ్ దీంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తూ, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎపిడమిక్ సిచ్యుయేషన్లోనూ లేదా మనకి ఏవైతే సీజనల్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మన వైద్య సిబ్బందికి, ఏఎన్ఎంస్కి, ఆశాలకి షేర్ చేస్తూ మనకి ఫస్ట్ లైజనింగ్ ఆఫీసర్ కింద వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళందరి కోఆపరేషన్ తోటి ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళాలని, వాళ్ళు కూడాను వాళ్ళ లిమిట్స్ ఏదైతే ఉందో ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే వాళ్ళు చేయాలి. మిగిలినవన్నీ కూడాను వాళ్ళకి రెఫర్ చేసి టైమ్లీ బయట అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్కి రెఫర్ చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా ఈ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసిన విజయ కేర్ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనిషి జీవితం, అతని జీవన పైన అతని ప్రయాణం రెండే రెండు డిస్కషన్. ఒకటి ఆర్థికంగా, రెండు ఆరోగ్యపరంగా అనారోగ్యానికి గురైతే మొట్టమొదట నేనున్నాను అని చెప్పేటటువంటి వాడు గ్రామీణ వైద్యుడు, ఆర్ఎంపీ. అప్పుడు మీరు ఆయన గ్రామీణ వైద్యులు అంటారా, లేకపోతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఇంగ్లీష్లో మాట్లాడతారా, లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అని చెప్తారు. అవునా? రిస్క్ మేనేజర్ పాపం రావచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇది నిజం. వాస్తవంలో బ్రతకటం నేర్చుకుంది, వాస్తవాన్ని గుర్తెరిగి బ్రతకటం నేర్చుకుంది. మన శక్తిని మనం తెలుసుకుందాం, మన యుక్తిని మనం ఉపయోగిద్దాం, మన శాస్త్రాన్ని 10 మందికి పంచుదాం, మనకున్న జ్ఞానానికి 10 తరాలు ఇచ్చి పెడదాం. అది ఒక వైద్య రిస్క్ మేనేజ్మెంట్. మీ యొక్క అటువంటి సహకారాన్ని నేను కోరుకుంటున్నాను, అటువంటి సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను, అటువంటి పరివారాన్ని నేను ఏర్పరచుకోవాలని నేను, నా కుటుంబం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తాను.